హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th డిగ్రీ డిప్లొమా అర్హతతో నేషనల్ సైన్స్ సెంటర్లో టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేషనల్ సైన్స్ సెంటర్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మొదటిది టెక్నీషియన్ పోస్టులు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ యూనిట్ వైజ్గా అయితే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. నేషనల్ సైన్స్ సెంటర్ ఢిల్లీ చూసుకున్నట్లయితే 12 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ రీజనల్ సైన్స్ సిటీ లక్నో చూసుకున్నట్లయితే 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే నెక్స్ట్ కురుక్షేత్ర పానరమే సైన్స్ సెంటర్ కురుక్షేత్ర చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. మనకు శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. మొత్తం అన్ని కట్ ఆఫ్స్ ఫోన్ మనకి చేతికి ఎంత ఇస్తారంటే 38,000 అయితే మనకు చేతిలో ఉంటాయన్నమాట, ఢిల్లీ వాళ్ళకి మాత్రమే. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి మెట్రికులేషన్ విత్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఐటీఐ అంటే 10th క్లాస్ పాస్ అయ్యండి. అలాగే ఐటీఐ పాస్ అయిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. టెక్నీషియన్ పోస్ట్కి ఏ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళు ఆ ట్రేడ్కే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 35 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. ఏజ్ ఎంత ఉండాలంటే 18 to 35 ఇయర్స్ మధ్య వయసు అయితే ఉండాలన్నమాట. వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఆర్టిస్ట్ చూస్తున్నట్లయితే నేషనల్ సైన్స్ సెంటర్లో 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. అలాగే కురుక్షేత్ర పానరమే సైన్స్ సెంటర్ కురుక్షేత్ర చూస్తున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ శాలరీ చూస్తున్నట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అన్ని కట్ ఆఫ్స్ ఫోను 38,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా సర్టిఫికేట్స్ ఇన్ ఫైన్ కమర్షియల్ ఆర్ట్, డిప్లొమాలో ఫైన్ కమర్షియల్ ఆర్ట్ కోర్స్ చేసిన వాళ్ళైతే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే 35 ఇయర్స్ అయితే దాటకూడదు, అంటే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే నేషనల్ సైన్స్ సెంటర్ ఢిల్లీ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 29,000 నుంచి 92,000 మధ్యలో వయసు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అన్ని కట్ ఆఫ్స్ మనకు 59,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్, డిగ్రీలో సైన్స్ అలాగే ఫిజిక్స్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి కూడా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే రీజనల్ సైన్స్ సిటీ లక్నో చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 29,000 నుంచి 92,000 మధ్యలో అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ అన్ని కట్ ఆఫ్స్ ఫోన్ చూసుకున్నట్లయితే 56,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా కోర్సు 3 ఇయర్స్ ఇన్ ఎలక్ట్రికల్, డిప్లొమాలో ఎలక్ట్రికల్ 3 ఇయర్స్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్ చూస్తున్నట్లయితే నేషనల్ సెంటర్ ఢిల్లీ చూస్తున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 29,000 నుంచి 92,000 మధ్యలో మీకైతే శాలరీ అయితే పే చేస్తారు. అన్ని కట్ ఆఫ్స్ 59,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ విజువల్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, కమర్షియల్ ఆర్ట్స్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలన్నమాట. వాళ్ళైతే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లో మీరు అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ పెట్టేటప్పుడు అప్లికేషన్ ఫీ చూస్తున్నట్లయితే 885 రూపీస్ అయితే మీరు పే చేయాలన్నమాట. 750 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు, అలాగే 80% జిఎస్టీ చూస్తున్నట్లయితే 135 రూపీస్ అయితే పే చేయాలి. మొత్తము 885 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ ఎవరెవరు ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చూస్తున్నట్లయితే ఉమెన్స్ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళైతే ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరము లేదు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూస్తున్నట్టయితే మనకు ఆగస్టు 30 తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి డిగ్రీ డిప్లొమా 10th ఎవరైతే పాస్ అయినారో వాళ్ళందరూ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్.
ఓకే గ్యాస్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గ్యాస్, అందరికీ థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గ్యాస్.